ఏమిటి? వాళ్ళు చెప్పిన విధంగా చేస్తే స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తారట. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. వాళ్ళని స్ట్రైక్ కంటిన్యూ చేసుకోమను. వాళ్ళు నేను తేలాలి. ఏవండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటావు. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. నువ్వు మాత్రం హాస్పిటల్ వెళ్ళటానికి వీల్లేదు. నేను మాట అంటే మాటే. దట్స్ ఆల్. ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళకపోతే బాగుండదండి. రవి వచ్చి నేను పిలిచాడా? రవి వచ్చి నేను పిలిచాడా అని అడుగుతున్నాను. వాడు రాలేదండి. కానీ ఇలాంటి సమయాల్లో పంతాలు పట్టింపులు ఏమిటండి? అనవసరంగా మాట్లాడు. వాడు ఇక్కడ రావాలని నేను పిలవాలి, అప్పుడే నువ్వు వెళ్ళాలి. అది కాదండి. ప్లీజ్, నాకు చాలా పనులు ఉన్నాయి. నేను లోపలికి వెళ్ళి. నమస్కారం బావగారు. ఏమిటి ఇలా వచ్చా? మీరు ఫ్యాక్టరీ వర్కర్లని కన్నబిడ్డల్లా చూసుకుంటారంటారు. అలాంటి కన్నబిడ్డ లాంటి ఓ వర్కర్ భార్యకి అబార్షన్ అయ్యి ఆసుపత్రిలో చేరింది. పాపం ఆ అమ్మాయి అత్తమామల ఆప్యాయతకు కూడా నోచుకోలేదు. మీరు ఫ్యాక్టరీ యజమానిగా అయినా ఒక్కసారి వచ్చి కష్టంలో ఉన్న ఆలుమగల్ని పలకరిస్తే బాగుంటుంది. ఇలాంటి సమయంలో కూడా వాడి పక్కన ఎవరో లేకపోయినప్పుడే వాడికి బుద్ధి వస్తుంది. మీరు మీ ఆవిడ లేరన్న బాధ తప్ప వాడికి మనుషులు కొదవే ఉందండి. ఫ్యాక్టరీ వర్కర్లంతా అక్కడే ఉన్నారు. అంతేకాదు, ఆ లేబర్ ఆఫీసర్ పద్మావతమ్మ కూడా అక్కడే ఉంది. వాళ్ళిద్దరినీ కన్న బిడ్డల్లాగా కూడా చూసుకుంటోంది. కాకపోతే ఎంతమంది ఉన్నా కన్న తల్లిదండ్రులు సాటి రారు కదా అని మీకు చెప్పడానికి వచ్చాను. చూడండి బావగారు, నేను వాడికి తండ్రిని కాదు, తాతని కాదు. కానీ ప్రేమాభిమానాలు చూపించడానికి, మనుషుల మీద మమకారాలు చూపించడానికి తండ్రి తాతే కానక్కర్లేదు బావగారు, కానక్కర్లేదు. రామా, కూర్చోమ్మా. చూడమ్మా గౌరీ, హాస్పిటల్ నుంచి వచ్చాను కదా అని నువ్వు మామూలుగా తిరగకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ ఇచ్చిన మందులన్నీ వాడుతూ ఉండు. మనసులోకి ఎలాంటి ఆలోచనలు రాకుండా నీకు పూర్తి విశ్రాంతి అవసరం. సరేనా? చూడు, ఏడవకూడదు. రవి, జరిగిన దానికి మానసికంగాను శారీరకంగాను ఆమె చాలా బలహీనంగా ఉండొచ్చు. నువ్వే ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతకాలం వరకు వంట పనులు, ఇంటి పనులు ఏవీ చేయనివ్వకూడదు. నేను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటాను. ఆఫీసర్ అమ్మా, నా అన్నవాళ్ళు, నాకున్న వాళ్ళు ఎవరూ నా ఇంటికి రాలేదు. కానీ ఏమాత్రం సంబంధం లేకపోయినా మీరు మాత్రం. అదేంటి బాబు, మన ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? పోయిన జన్మలో నువ్వు నా కొడుకువై ఉంటావు. ఆ బంధమే మన ఇద్దరిని కలిపింది బాబు. వస్తాను. కార్మికుల తరపు నుంచి మీరిచ్చిన షరతుల పత్రం, యాజమాన్యం తరపు నుంచి వాళ్ళిచ్చిన జవాబుల పత్రం రెండూ చదివి ఆలోచించి నేనొక నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయం చెప్పాలి అంటే మీ ఫ్యాక్టరీ ఎండి రాజశేఖరం గారితో మాట్లాడాలి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, ఐఎమ్ కుమార్. రాజశేఖరం గారి ఫ్యాక్టరీ విషయం మీతో మాట్లాడడానికి వచ్చాను. ఓ, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. చూడండి మిస్టర్ కుమార్, నేను చెప్పబోయే నిర్ణయం చాలా ముఖ్యమైనది, పర్మనెంట్గా మిగిలిపోయేది. ఈ నిర్ణయం మీ ఎండి గారి ముందు చెప్పడం మంచిదని నా అభిప్రాయం. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఎండి గారిని కబురు చేసి పిలిపించండి. మేడం, ఇప్పుడు మీ ముందున్నది ఎండిఏ. వాట్ ఐ మీన్, రాజశేఖరం గారి ఫ్యాక్టరీకి ఈ రోజు నుంచి మేనేజింగ్ డైరెక్టర్ని నేను. ఇదిగో చూడండి, లేబర్స్ కోరిన సదుపాయాల్లో నా వల్ల అయినంత వరకు నేను ఒప్పుకున్నట్టుగా డాక్యుమెంట్స్. నువ్వేనా శేషు అనబడే శేషగిరివి? నేను శేషం కాదండి. ఇదేమిటా మన నాయకుడు అబద్ధం ఆడేస్తున్నాడు? ఎంతసేపు ఏది గురించేనండి? శేషు జై జై అని అరుస్తున్నాం. ఇన్స్పెక్టర్ గారు, మా శేషు ఏం తప్పు చేశారండి? ఒకటా రెండా? వైజాగ్ హార్బర్ వర్కర్స్ కు నాయకుడినంటూ యజమానుల దగ్గర డబ్బు గుంజాడు. కొత్తగూడెం పొక్కుకనంలో కార్మికులతో చేరి యూనియన్ సొమ్ము మింగేశాడు. వీడి మీద చాలా కేసులున్నాయి. మా డిపార్ట్మెంట్ వీడి కోసం చాలా కాలంగా గాలిస్తుంది. ఇప్పుడు కూడా తన పాత నాటకం ఆడబోయాడు. మా చేతికి చిక్కిపోయాడు.
పదరా రాస్కల్. ఇలాంటి దొంగ వెధవల్ని నాయకుడేనని నమ్మితే అడుక్కు తింటారు. ఏమిటో ఇప్పుడు ఏమైందని? ఏం లేదండి. ఏమి లేకపోతే ఎందుకు అలా ఉన్నావు? ఎలా ఉంటేనే మీరు చెప్పినట్టు చేస్తున్నానుగా. అంటే నువ్వు చెప్పినట్టు నేను చేయట్లేదనేగా? ఆల్ రైట్, నీకోసం నా పంట మానుకుంటున్నాను. నీ ముద్దులు కొడుకు మన ఇంటి రావడానికి అంగీకరిస్తున్నాను. ఎందుకండి నా కోసం, నా బిడ్డ కోసం మీరు పంతాన్ని వదులుకోవటం? పట్టుదలగా మీరు ఉన్న చోటే ఉండండి, అన్న మాట మీదే ఉండండి. లక్ష్మి, ఇన్నేళ్లు నాతో కాపురం చేసి నువ్వు కూడా నా మనసును అర్థం చేసుకోలేకపోతున్నావు. 2 రోజుల నుంచి నువ్వు నాతో సరిగ్గా మాట్లాడుకోవడంతో నాలో నేను ఎంత కుమిలిపోతున్నాను. లక్ష్మి, ఈ ప్రపంచంలో నేనే శిక్షణ భరించగలను, కానీ నీ మౌనాన్ని మాత్రం భరించలేను. ఏమిటండి కన్నీళ్లు? నా కంఠంలో ప్రాణం ఉండగా మీరు కన్నీళ్లు పెట్టకూడదండి. ఈ కళ్ళు ఎప్పుడు కన్నీళ్లు కార్చినా నీ ఒక్కదాని కోసమే లక్ష్మి, నీ ఒక్కదాని కోసమే. ఏమండి, ఆ భగవంతుడు ముత్యాల్లాంటి బిడ్డల్ని మనకిచ్చాడు. కాకపోతే ఇదే వాణ్ణి మన దగ్గర నుంచి దూరం చేసింది. మీరు వెళ్ళి వాణ్ణి పిలవద్దండి. నా గురించి నా భర్త ఆత్మాభిమానాన్ని చంపుకుని ఒక మెట్టు కిందకి దిగటం నేను సహించలేనండి. ఏమండి, నేనే వెళ్ళి వాణ్ణి రమ్మనమని పిలుస్తాను. వద్దు లక్ష్మి, నువ్వు నేను ఒకటే అయినప్పుడు మన ఇద్దరిలో ఎవరు వెళ్ళినా ఒకటేగా. అయితే గోపాలం నేను వెళ్ళి వాడిని ఇంటికి రమ్మనమని పిలవమని చెప్తాను. రామారా, ఏమిటిలా వచ్చావు? అల్లుడు, సపత్ని సపరవార సమేతంగా తీసుకెళ్ళడానికి వచ్చాను. అమ్మ గౌరీ, నువ్వు పెట్టెలు సామాన్లు పరుపులన్నీ సర్దే వ్యాన్లో ఎక్కించి బయలుదేరదాం. ఎక్కడికి మావయ్య? మీ నాన్న దగ్గరకు తీసుకురమ్మని చెప్పారు. తీసుకురమ్మని చెప్పారే తప్ప ఆయన వచ్చి తీసుకెళ్ళడం లేదుగా. ఒరే నాయనా, ఎందుకురా మీ అబ్బా కొడుకులు నన్నిలా వాయించేస్తారు? మా నాన్న నీ చేత కబురు మాత్రమే పంపించారు, కానీ మా లేబర్ ఆఫీసర్ పద్మావతం గారు స్వయంగా వచ్చి వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మని ఆప్యాయంగా పిలిచారు. మేమిద్దరం అక్కడికే బయలుదేరాం. సరే, మీ మాట మీ నాన్నకి చెప్పేస్తాను, నా చేతులు దులిపేసుకుంటాను. వస్తాను. రమ్మన్నది నేనే అని చెప్పావా? చెప్పాను బావగారు. కాకపోతే ఆ లేబర్ ఆఫీసర్ పద్మావతి దేవుని చూశారు. అదే పద్మావతి గారు వీళ్ళు బాగా క్లోజు. సొంత మనుషుల కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఆవిడ భోజనానికి రమ్మందిట. వాళ్ళు అక్కడికే వెళతామని వెళ్ళిపోయారు. మీరే ఇంత పంతంగా ప్రవర్తిస్తూ ఉంటే కుర్రవాడు వాడు పంతంగా ప్రవర్తించడంలో తప్పే ఉందండి. గోపాలం, నన్నేమీ కోప్పడకండి బావగారు, ఇందులో నా తప్పు కూడా ఏమీ లేదు. కాకపోతే మంచి రోజు వస్తే వాడే దారికి వస్తాడు. ప్రస్తుతం నేను వస్తాను. నమస్కారం. పద్మావతి గారు వీళ్ళు బాగా క్లోజు. సొంత మనుషుల కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఆవిడ భోజనానికి రమ్మందిట. వాళ్ళు అక్కడికే వెళతామని వెళ్ళిపోయారు. లక్ష్మి, ఏం చేస్తున్నావు? ఆడది వంటింట్లో ఏం చేస్తుందండి? వంటన్నా చేయాలి, వంట గిన్నెలన్నా కడగాలి, అంతేగా. ఈ పూట నీకు కథ చెప్పాలనుకుంటున్నాను. ఏమిటండోయ్, కథలు కవిత్వాలు అంటున్నారు? మంచి మూడ్లో ఉన్నట్టున్నారే. చేతులు కట్టుకుని వింటూ కూర్చోవడానికి నాకు తీరిక లేదు. మీరు చెప్తూ ఉండండి, నా పనులు చేసుకుంటూ నేను వింటూ ఉంటాను. చెప్తాను లక్ష్మి, కానీ కథ పూర్తయిన తర్వాత నిన్నో ప్రశ్న అడుగుతాను, దాని నువ్వు సమాధానం చెప్పాలి. చూడబోతే ఏదో బేతాళ కథ చెప్పబోయేట్టున్నారు. చెప్పండి. నాకు ఫ్రెండ్ ఉండేవాడు. ఫ్రెండ్ అంటే అతనికి కూడా ఏదో పేరుంటుందిగా, అది కూడా సెలవివ్వండి. అదే రాజేష్ అని. అతను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పేరు సుమిత్రని. ఆ రోజుల్లో కూడా కాలేజీకి వెళ్ళటం ప్రేమ దోమ అని అల్లరి చేయటానికేనా?
వాళ్ళది అల్లరి ప్రేమ కాదు లక్ష్మి, పవిత్రమైన ప్రేమ. ఎంత ఆత్మీయంగా ఉన్నా హద్దులు దాటని ప్రేమ. పవిత్ర ప్రేమాయణం గురించి సరే, ఆ తర్వాత కథా సారాంశం ఏమిటో చెప్పండి. సెలవులకని కాలేజీ నుంచి వచ్చిన రాజేష్కి తన గుడ్డి చెల్లెలి పెళ్లి నిశ్చయం ఉందని తెలిసి చాలా సంతోషించాడు. కాకపోతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి అతను ఒక కండిషన్ పెట్టాడు. అతనికి కూడా ఒక చెల్లెలు ఉందట. ఆ అమ్మాయి జాతకరీత్యా ఏదో దోషం ఉందట. అందుకే చాలా కాలంగా పెళ్లి కూడా కాలేదట. ఆ అమ్మాయిని రాజేష్ చేసుకునే పక్షంలోనే రాజేష్ గుడ్డి చెల్లిని అతను చేసుకుంటాను కండిషన్ పెట్టాడు. పాపం రాజేష్. దట్స్ రైట్. నిజంగా పాపం రాజేష్ను జాలిపడాల్సిన పరిస్థితి ఉంది. చిరకాలం చీకట్లోనే బ్రతకవలసిన తన చెల్లెల జీవితంలో వెలుగును నింపాలని నిశ్చయించుకున్నాడు. అందుకే అవతల పెళ్లి కొడుకు పెట్టిన అన్ని కండిషన్స్ ఒప్పుకున్నాడు. అతని చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. అయితే రాజేష్ చాలా అదృష్టవంతుడు. అమ్మాయి బంగారం లాంటి పిల్ల, లక్ష్మీదేవిలా ఉంటుంది. ఇప్పుడు చెప్పు లక్ష్మి, రాజేష్ చేసిన పని తప్పంటావా? ఇందులో తప్పే ఉందండి. అతను సుమిత్రను ప్రేమించాడే తప్ప తొందరపడి ఎలాంటి పొరపాటు చేయలేదు. నిజం చెప్పాలంటే చెల్లెల కోసం తన ప్రేమనే త్యాగం చేసిన గొప్ప మనిషి. అయితే నువ్వు రాజేష్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నావు లక్ష్మి? తప్పకుండా క్షమిస్తానండి. అలాంటప్పుడు నువ్వు నన్ను కూడా క్షమించాలి లక్ష్మి. ఆ రాజేష్ నేనే లక్ష్మి. నా చెల్లెలు గుడ్డిది కాదు, మోగది. ఆమె నీ వదిన అన్నపూర్ణ. ఆ రాజేష్ మీరే అయితే మరి ఆ సుమిత్ర ఎవరండి? ఆ లేబర్ ఆఫీసర్ పద్మావతి. లక్ష్మి, నువ్వే కదా అన్నావు రాజేష్ చేసిన తప్పు కాదని అతను క్షమించవచ్చని. అది కథ అనుకున్నానండి. అది కథ కాదని, ఆ కథలో నాయకుడు నేనే అని తెలిసిన తర్వాత అసహించుకుంటున్నావా? అసహించుకోవటమా? మిమ్మల్ని కలలో కూడా నేను ఆ పని చేయలేనండి. నేను మీకు ఇల్లాలను మాత్రమే కాదండి, మీ ముగ్గురు బిడ్డలకు తల్లిని కూడా. గతంలో జరిగిన దాన్ని ఒక కథగా మర్చిపోండి. మనం ఇక్కడికి వస్తే నవ్వుతూ ఆనందంగా గడపాలండి. జరిగిందంతా మర్చిపోండి. ఇన్నేళ్లు మర్చిపోయాను లక్ష్మి. కానీ మళ్ళీ ఇప్పుడు పద్మావతి కనిపించగానే గతం అంతా గుర్తుకొచ్చింది. తనను నేను వదిలివేయడానికి అసలు కారణం తెలుసుకోకుండా నన్ను అపార్థం చేసుకుని, నన్ను మోసగాడిగా చిత్రీకరించుకుని నా మీద కక్ష కట్టిందేమో అనిపిస్తుంది. బహుశా అందుకేనేమో రవి నేను దూరమేమని తెలిసి కూడా తను వాడికి దగ్గరే, తను వాడిని దగ్గరికి తీసుకుని ఆమెకు నాకు గతంలో గల అనుబంధానంతా వాడికి ఎక్కడ చెబుతుందో అనుమానంగా ఉంది, ఆందోళనగా ఉంది లక్ష్మి. మన్నించండి, మీ మాటని బట్టి నన్ను మీరు అపార్థం చేసుకున్నారని అర్థమవుతుంది. రవి అంటే నాకు ప్రేమాభిమానాలున్నాయి. అతనికి నేనంటే గౌరవం, భక్తి ఉన్నాయి. అతని కుటుంబానికి దగ్గరైనంత మాత్రాన అతనికి అన్ని విషయాలు చెప్తానని మీరెలా అనుకున్నారు? నేను అమ్మని కాకపోయినా ఆడదాన్ని లక్ష్మి గారు. బిడ్డ దగ్గర తల్లి ఏ విషయం చెప్పచ్చు, ఏ విషయం చెప్పకూడదన్న సంగతి నాకు బాగా తెలుసు. నా నుదుట దైవం రాసిన రాతకి ఎవ్వరూ బాధ్యులు కాదు. నేను ఇక్కడికి వచ్చింది మంచి చేయడానికే కానీ గతం తలుచుకుని పగ తీర్చుకోవడానికి కాదు. ఈ విషయం మీ వారితో చెప్పండి. మిమ్మల్ని చూడకముందు మీ గురించి ఏదేదో ఊహించుకున్నాను. కానీ చూశాక చేతులెత్తి దండం పెట్టవలసిన మనసున్న మనిషి అని అర్థమైంది. వస్తానండి. ఆ పద్మావతిని చూస్తుంటే నిజంగా జాలేస్తుందండి. అవునండి, చదువు ఉంది, ఆస్తుంది, అంతస్తుంది, అన్నిటికీ మించిన గుణం, గుణానికి తగిన అందం ఉంది. ఇల్లాల దగ్గర నుంచి ఓ మగవాడు కోరుకునే అన్ని లక్షణాలు ఆవిడలో ఉన్నాయి.
నిజం చెప్పాలంటే నాకంటే ఆవిడే మీకు అన్ని విధాల. లక్ష్మి ప్లీజ్ ప్లీజ్ లక్ష్మి, అంత మాటనకు లక్ష్మి, అంత మాటనకు. ఎవరిలో ఎన్ని సుగుణాలున్నా నీ ఔన్నత్యం ముందు సరితూగలేవు. నా అర్థంగమై ఉంటే ఇన్నేళ్ల నా సాహచర్యంలో ఎన్నో కష్ట నష్టాలు పాలు పంచుకున్న నువ్వు ఈనాడు మరో స్త్రీని ఎంతగా పొగుడుతున్నావంటే నువ్వెంత గొప్పదానివో నాకు ఇప్పుడు అర్థమవుతుంది లక్ష్మి. నువ్వు మామూలు స్త్రీవి కాదు, దేవతో లక్ష్మి. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరానివి లక్ష్మి. నువ్వు కన్న తరి పెట్టకూడదు, పెడితే నాకు ఈ ఇంటికి శ్రేయస్కరం కాదు. ప్లీజ్ ప్లీజ్. ఏమండి, నేను బాధపడేది గతంలో మీరు ఆవిడ్ని ప్రేమించినందుకు కాదు, ఈ రోజు ఆవిడ మన జీవితంలోకి ప్రవేశించినందుకు కాదు. మరెందుకు బాధపడుతున్నావు? మీ ఇల్లాలిగా మీ చేయి పట్టుకుని మన కాపురంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి మీరు నాతో ఏ విషయం దాచలేదని నమ్మాను. మన ఇద్దరి మధ్య ఎలాంటి రహస్యాలు లేవని పొంగిపోయాను. అరమరికలు లేని ఆలుమగలవని గర్వపడ్డాను. కానీ ఒక ఆడది మీ జీవితంలోకి ఒకప్పుడు తొంగి చూసిన విషయాన్ని మీరెంతకాలం నాతో చెప్పకుండా రహస్యంగా ఉంచారంటే తట్టుకోలేకపోతున్నానండి. మన కాపురంలో కూడా రహస్యాలున్నాయని బాధపడుతున్నానండి, బాధపడుతున్నాను. లక్ష్మి, ఏమిటో ఇంకా లేవలేదు? కొంప తీసిన అలవాటు నీకు వచ్చిందా ఏమిటి? రోజు నువ్వు లేచి నన్ను లేపేదాన్ని, ఇవాళ నేను లేచి నేను లేపాల్సి వచ్చింది. లే. మై గాడ్, ఆరైపోయిందో. లేచి కాఫీ తీసురా. లే లక్ష్మి, లక్ష్మి.